ములుగు బీఆర్ఎస్ నేతలపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణతో పాటు నాయకులు, కార్యకర్తలపై పోలీసుల విరుచుకుపడడాన్ని తప్పుబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క అనుచరుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న చుక్క రమేష్ మృతికి నిరసనగా బీఆర్ఎస్ చేస్తున్న శాంతియుత ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనను అడ్డుకున్న ములుగు పోలీసులు కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీలకి తొత్తులుగా పనిచేస్తున్నారనే సంగతి అర్థమవుతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం ఏం పోలీసింగ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో ములుగు పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న కొంతమంది పోలీసులకు న్యాయస్థానాల్లో చివాట్లు పడుతున్నా ఇంకా సోయి రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్న కొంతమంది పోలీసులు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. ములుగు నియోజకవర్గంలో తన సొంత రాజ్యాంగం అమల్లో ఉందని భ్రమిస్తున్న మంత్రి సీతక్క ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఇసుక అక్రమ రవాణా పేరుతో సీతక్క చేస్తున్న ఇల్లీగల్ దందాల గురించి ములుగులో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలిసిపోయిందన్నారు. ఫారెస్ట్ అధికారులను ముందట పెట్టి గిరిజనులపై చేస్తున్న దాష్టికాలను సీతక్క తక్షణం ఆపేయాలన్నారు కేటీఆర్. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. ములుగు బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు కేటీఆర్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అలా ఏదైతే ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య చేసుకున్న రమేష్ ఆత్మహత్యకు నిరసనగా ఇవాళ ప్రజా నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. నిరసనలో భాగంగా ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు మాజీ చీఫ్ విజయ్ భాస్కర్, వై సతీష్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నిరసనలు అంటే శాంతియుతంగా నిరసన తెలిపే క్రమంలో పోలీసులు వారిని పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయితే ఇదే క్రమంలో అక్కడ మంత్రుల పర్యటన ఉంది. మంత్రుల పర్యటనలో భాగంగా పోలీస్ యాక్ట్ అంటే నిన్న ఏదైతే నిరసనలకు పిలుపునిస్తారని తెలిసిన నేపథ్యంలోనే ముందస్తుగా పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ జారీ చేసిన ఇవాళ ఈ సర్క్యులర్ జారీ నేపథ్యంలోనే ఇవాళ మాకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే వాళ్ళు అరెస్ట్ చేసి, మరోపక్క మంత్రులు అంటే ప్రధానంగా మంత్రుల పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు బాణసంఖ్య కాలుస్తూ భారీ ర్యాలీ తీసాయి. వారికి మాత్రం ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్గంలో కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఒక రూలు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రూలా అని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఇవాళ ప్రధానంగా పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏ విధంగా వాళ్ళు అక్కడ ప్రధానంగా ర్యాలీ తీసాయా, ర్యాలీకి ఎవరిచ్చారు అనుమతి అని చెప్పేసి కూడా నిలదీశారు. అంటే ఒక్కో పార్టీకి ఒక్కో రకంగా అనుమతులు ఉంటాయని చెప్పేసి కూడా మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ ప్రధానంగా మంత్రి సీతక్క అడ్డా కాంగ్రెస్ అక్కడ ఏదైతే ఇసుక మాఫియాకు, ఇసుకకు అడ్డాగా మారిపోయింది ములుగు నియోజకవర్గం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మాజీ మంత్రి బీఆర్ఎస్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సో కార్యకర్తల్ని ఏదైతే ఇబ్బందులు పెట్టారు, దాదాపు 2,000 మంది పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే నిరసనలకు చోటు లేదు అనకుండా అన్నట్టుగా ఇవాళ వివరించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గమే కేటీఆర్ సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లాగా వ్యవహరించచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు ఈ పోలీసులు అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో జరిగిన అవగతలు ప్రశ్నించిన చుక్క రమేష్ ఆత్మహత్య కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గమే కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇవాళ పోలీస్ యాక్ట్ పేరుతో బీఆర్ఎస్ శాంతియుత నిరసనలు అడ్డుకున్న ములుగు పోలీసులు, కాంగ్రెస్ నేతల పర్యటనకు మాత్రం పర్మిషన్ ఇవ్వడం చూస్తుంటే కొంతమంది పోలీసులు ఆ పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారా
సంగతి అర్థమవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పోలీసులకు ఇళ్లలోకి దాదాపు ఎవరి ఆదేశాల మేరకు దౌర్జన్యంగా ఇళ్లలోకి దూరి 2,000 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేశారో పోలీసులు చెప్పాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలే ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన చుక్క రమేష్ తన అనుచరులతో వేధించిన సీతక్క తక్షణ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రమేష్ చావు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ములుగు జిల్లాలో చేస్తున్న సీతక్క అన్యాయాలను వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి అల్టిమేట్ జారీ చేశారు. మొత్తానికి ములుగు జిల్లాలో ఇప్పటికే దాదాపు 2,000 పైచిలకు మంది బీఆర్ఎస్ శ్రేణులని అరెస్ట్ చేసి వివిధ పొజిషన్లకు తరలించిన నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్ సైతం దీనిపైన తీవ్రంగానే స్పందించారు. ఇప్పటికైనా సీతక్క తీరు మారాలి, పోలీసులు కూడా వాళ్ళ తీరు మార్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలాగా వివరించకూడదు, కేవలం పోలీసుల పని మాత్రమే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పాటు ఆ అన్యాయాన్ని ప్రశ్నించిన చుక్క రమేష్ను తన అనుచరులతో వేధించిన సీతక్క తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తాము వేసుకున్నది కాంగ్రెస్ కండువ కాదు, కాకి యూనిఫామ్ అని ఇప్పటికైనా పోలీసులు గ్రహించి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. చుక్క రమేష్ చావుకు కారణమైన సీతక్క అనుచరులపై కేసు నమోదు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే బీఆర్ఎస్ తరపున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ములుగు జిల్లాలో సీతక్క చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పోరాటాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ తేల్చి చెప్పారు.